మొదలు కాగానే ప్రజలు రైతులు ఈసడించుకుంటూ వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఉంచుకుంటూ పోయింది. అక్కడి నుంచి నీ పోలీసులను పెట్టి ఆపి వాళ్ళకి నీ బూతులు వినిపిద్దామనే ప్రయత్నం చేసినావు, చిల్లర ప్రయత్నం. అయినా నువ్వు బలవంతంగా తెచ్చిన రైతులు కూడా ఆగకుండా వెళ్ళిపోయాను. తేలిపోయింది నీ చక్కదనం ఏందో తేలిపోయింది. వాస్తవానికి ఇవాళ కూడా మళ్ళీ మా చేతికిస్తే, మా బీఆర్ఎస్ పార్టీ చేతికిస్తే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసేసి నీళ్ళు ఇస్తాం. ఈ ఎండాకాలంలో కూడా మొత్తం కాలువలను పారించుకుంటూ నీ కోదాడ వరకు తీసుకొస్తాం. ఇరిగేషన్ శాఖ మంత్రి నియోజకవర్గం, పాత నియోజకవర్గం, ఇప్పుడు వారి శ్రీమతి నియోజకవర్గం కోదాడ వరకు కూడా తీసుకొస్తాం నీళ్లు. ఈ రోజు కూడా నీళ్ళు ఇంకా వస్తున్నాయి అక్కడి నుంచి. ఆ ఒక్క పిల్లర్ రిపేర్తో సంబంధం లేకుండానే నీళ్ళు తీసుకురాగలిగిన ఏర్పాటు చేసి పెట్టిండు ఆ రోజే కేసీఆర్ గారు. వాస్తవానికి ఇప్పుడు ఇటువంటి సందర్భంలోనే కాళేశ్వరం అవసరం ఏందో తెలిసి కట్టిండు కేసీఆర్ ఆనాడు. ఎండాకాలంలోనే ప్రధానమైన అవసరం ఉంటుంది, కాళేశ్వరం అనేది ప్రాణధారం తెలుస్తుంది. కరువు వచ్చినాడే కాళేశ్వరం ప్రాధాన్యత తెలుస్తుంది. వాస్తవానికి అతి తక్కువ ఖర్చుతోనే నది గర్భాన్నే వాడుకొని బ్రహ్మాండంగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాదాపు 24 టీఎంసీల నీళ్ళు అక్కడ పైన సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఆ బ్యారేజీల దగ్గర ఆపి మొత్తం దాదాపు 40-50 టీఎంసీల నీళ్ళను ఆపి, ఒకవేళ దవ్వుకున్న కరువు వచ్చినా తెలంగాణకు ఇబ్బంది రాకుండా ఉండాలి, తెలంగాణ రైతాంగానికి పంట ఆలస్యం కావద్దు, వానాకాలం దవ్వుకున్న అనుకున్న సమయానికి వర్షం రాకపోయినా కాళేశ్వరంతో నీళ్ళిచ్చి రైతులు ఎప్పుడోదిగా నార్లు పోసుకోవడానికి, తూకాలు వేసుకోవడానికి నీళ్ళు రిజర్వ్ ఉండాలి మనకు అని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచనతో నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచమే నిబరబోయే పద్ధతుల్లో కేవలం 3 ఏళ్లలోనే దాదాపు 80,000 కోట్లు ఖర్చు పెట్టి అంత అద్భుతమైన ప్రాజెక్టును తయారు చేసి పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం ఇస్తే, వరుసగా 4 సంవత్సరాలు నీళ్ళిచ్చి తీవ్రమైన కరువుతో దుర్భిక్షంతో నాశనం అయిపోతున్న తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే కేవలం ఒక్క పిల్లర్ కుంగిందనే సాకుతోని నువ్వు చేసిన దుర్మార్గం ఇవాళ బట్టబయలైంది. తెలంగాణ రైతాంగం అందరూ కూడా చూసినారు. ఇవాళ మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ మా చేతికి ఇచ్చిన ఆ రిపేర్, పిల్లర్ రిపేర్ దాన్ని పక్కన పెట్టి కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేసి నీళ్ళు తీసుకురాగలుగుతాం. మళ్ళీ చెప్తా ఉన్నాం. అంత మంచి అవకాశం, ఆ పద్ధతిని కేసీఆర్ ఆనాడే ఏర్పాటు చేసి పెట్టిండు. ఏం మాట్లాడిండు వెధవలు? కేసీఆర్ ఇంజనీరు. ఎస్, కేసీఆర్ ఇంజనీర్నే చెప్పిండు. కేసీఆర్ ఎప్పుడు కాళేశ్వరం నాకు సంబంధం లేదని చెప్పలే. కాళేశ్వరం నా సృష్టి అని చెప్పిండు. వాస్తవానికి సృష్టించిండు. రాత్రి పగలు దాని మీదనే పూర్తి దృష్టి పెట్టి పనిచేసిండు. పొద్దున లేచింది మొదలు ఆఫీసులోకి రాగానే మొట్టమొదటి కాళేశ్వరం చూసిండు. పడుకునేటప్పుడు చివరి నిమిషంలో కూడా కాళేశ్వరం చూసి లోపడి పడుకున్నాడు. ఆ రకంగా 3 సంవత్సరాలు పూర్తిగా తన ఆశా శ్వాస అంతా కూడా కాళేశ్వరమే అయ్యింది. ఓ గొప్ప గొప్ప టెక్నాలజీ సాధించమని చెప్పుకున్న ప్రపంచ దేశాలు, అనేక దేశాలకు మించి గంత అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ రైతాంగానికి ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ
దాని మీద ఆధారపడ్డ అనేక మిషన్ భగీరథ పథకాలకు మంచినీళ్ళకు సంబంధించిన మిషన్ భగీరథ పథకాలకు సంబంధించిన అనేక రకమైన రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి సోయి కూడా లేకుండా ఇవాళ మంచినీళ్ళని కూడా అందియలేని దుస్థితిలో ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు ఇవాళ కొత్త తరం ప్రజలు, అది పల్లెటూర్లలో, తెలంగాణ గ్రామాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, హైదరాబాద్తో సహా కొత్త తరం పిల్లలకి మంచినీళ్ళు రావు అనే సంగతే తెలియదు. కరెంటు పోదు, మంచినీళ్ళు రావు అనే మాట లేదు. కానీ ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా హైదరాబాద్లో కూడా మంచినీళ్ళు కాపాడుకోండి, నీళ్ళు ఇవ్వలేమని చెప్పుకుంటున్న సిగ్గు తప్పిన ప్రభుత్వం. నీళ్ళు సేవ్ చేసుకోండి. మళ్ళా పూర్వకాలంలో కేసీఆర్ రాకముందు డ్రమ్ములు, బకెట్లు, బిందెలు, చెంబులు, ఆఖరి గ్లాసులలో కూడా నీళ్ళు ఎట్టయితే నింపి దాచిపెట్టుకున్నారో హైదరాబాద్ ప్రజలు, పట్టణ ప్రజలు మీ అందరికీ మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తున్నాయి. పల్లెలతో సహా పల్లెల్లో మరి బోర్బావుల దగ్గరికి కిలోమీటర్ల కొద్ది నడిచిపోయి గంటల తరబడి కరెంటు కొరకు ఎట్లా వెయిట్ చేసి నీళ్ళు తెచ్చుకోరు ఆనాడు బిందెడు మంచినీళ్ళు. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నీళ్ళు దాచిపెట్టుకోండి. మళ్ళీ ట్యాంకర్ల దందా మొదలైంది. హైదరాబాద్తో సహా పట్టణాలు, పల్లెలను తేడా లేకుండా మళ్ళీ ట్యాంకర్ల దందా మొదలైంది. సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతున్నాడు ఒకడొకడు. అవే బూతులు, అవే చెత్తవాగుడు. ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళైనా ఇంకా నేర్చుకోలే.